నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తాం. కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. ఎన్నికలు వచ్చేటప్పుడు కూటమిగా ఏర్పడి ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారు. భీమవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గ్రంథి. బీసీలకు రాజ్యసభ వంటి పదవులు ఇచ్చి హక్కును చేర్చుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఉండి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి టీవీఎన్ నరసింహరాజు. ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన గోపాలకృష్ణంరాజు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని త్యాగరాజ భవనంలో ఆర్యవయసుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జనసేన జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భీమవరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసినట్టు తెలిపారు. అలాగే భీమవరం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు తలపెట్టానని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు. అనంతరం నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయని, అందుకే కూటమి ఏర్పాటైందన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తామని, వ్యాపారులందరికీ అండగా నిలుస్తామని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు పాకా సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పాదసారథి మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడిందని, మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెరగాని నారాయణమ్మ, చెనమల్ల చంద్రశేఖర్, ఆర్యవైశ్య సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నేను శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేశాను. నేను 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు ప్రశాంతమైన భీమవరంగా ఉండాలి, ఎక్కడ అలచన అనేది ఉండకూడదు అనే ఆలోచనతో నేను ప్రయాణం చేశాను. నేను శాసనసభ్యుడిగా ఉండగా భీమవరం పట్టణంలో ఇతర ప్రాంతాల్లో డబ్బులిస్తే చంపేసే వ్యక్తులు భీమవరంలో మగం వేశారు. డబ్బిస్తే ఎవరినైనా చంపేస్తారు వాళ్ళు. ఆ వ్యక్తి ఎవరు ఏంటనే చూడడం. ఆ వ్యక్తులు భీమవరంలో మగం వేశారు. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత సుమారుగా 45 మంది రౌడీల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టేషన్లో కూర్చోబెట్టి బట్టలు కూడా తీసి చెత్త కొట్టించేవాడిని. ఒక పెద్ద ఆయన కీర్తి చేసిన వెంటే పద్మనాభం గారు నా దగ్గరకు వచ్చి, అంజబాబు నువ్వు ఇలా కొట్టించేస్తున్నావు, ఊళ్ళో చాలా గొడవగా ఉంది, ఆలోచించే ఒకసారి అని చెప్పారు. ఆ పెద్ద ఆయనతో నేను ఒక మాట చెప్పాను, నాకేం అభ్యంతరం లేదండి, ఈ నిమిషంలోనే మాన్పించేస్తాను. డబ్బులు ఇస్తే చంపే వ్యక్తులు సమాజంలో ఉంటే అది నీకు నాకు కూడా నష్టం, మీరు సపోర్ట్ చేయొద్దు అని చెప్తే నువ్వు చేసేదే కరెక్ట్ చేయదా అని చెప్పారు ఆయన. లాగా అలా నడిపించాను. 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా అవినీతి లేకుండా, అక్రమం లేకుండా, అన్యాయం లేకుండా, కులమతాల భేదం లేకుండా న్యాయంగా పరిపాలించాను. ఈ వార్తకి మాత్రం సాక్షిగా చెబుతున్నాను. 100% నిజాయితీగా పనిచేశాను. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే నమ్మనండి, నేను సవాల్ విసురుతున్నాను, నేను నీతి పరుడని ఎక్కడైనా ప్రమాణం చేస్తాను, ఆయన చేయగలుగుతారో మాట్లాడమనండి. భీమవరానికి మిరామి కొడుకు కాకిటి వాళ్ళు నిర్మించారు.
2000లో ఒక మేజర్ ట్రైన్ దుర్వాసన చెంది ఆ పబ్లిక్ తీవ్ర ఇబ్బంది పడుతుంటే అది గ్రోజర్ ట్రైన్గా చేయించాను. అదేవిధంగా డెల్టా మోడరైజేషన్లో భీమవరం నుంచి లోచర్ వరకు, భీమవరం నుంచి దగ్గుపట్టి వరకు కాలువ తవ్వించి లైనింగ్ చేయించి భీమవరంలో చుక్క నీరుంటే లోచర్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేశాను రైతుల కోసం. అలాగే మోడరేషన్లో ఎలమతూరు రైతు మీద 4 బ్రిడ్జీలు నిర్మించాలి, కానీ 3 బ్రిడ్జీలు నిర్మించాను. భీమవరం అభివృద్ధి చెందాలి, భీమవరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. లోసల్ నుంచి భీమవరానికి డబల్ రోడ్ వేశాను. రోడ్ వేస్తే సంవత్సరం కూడా ఉండలేదు. సిమెంట్ రోడ్ వేస్తే 20 సంవత్సరాలు ఉంటుంది. సిమెంట్ రోడ్డు వేయాలని భీమవరంలో వేసిన సిమెంట్ రోడ్లని మేము వేసింది. అయ్యా, మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే ప్రభుత్వాన్ని మనం మళ్ళీ గెలిపించినట్లయితే మనందరం కూడా వలస వెళ్ళిపోవాల్సింది. రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. ఎక్కడ ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ లేదు, ఒక అభివృద్ధి లేదు, యువతకు ఉద్యోగాలు లేవు. ఇవన్నీ కావాలంటే ఎన్డీఏ కూటమి రావాలి. కూటమి ఎందుకు అవసరమైంది అనేటువంటి విషయంలో మనందరికీ కూడా స్పష్టత. ఇవాళ ఈ రాష్ట్రం భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. మన బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఏ ఒక్క వ్యవస్థకి కూడా మినహాయిస్తే ఇంకా రాష్ట్రంలో నాశనం అవ్వడానికి ఏమీ కూడా మిగలలేదనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారాలి. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి. కాబట్టి మన ముందు బాధ్యత మీకోసం, నా కోసం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. ఆర్యవేశ మిత్రులు అంటే శాంతి కాముకులు. సమాజంలో అందరూ ప్రశాంతంగా ఉండాలి. మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటువంటి వర్గం ఆర్యవైశ్య వర్గం అనేటువంటి విషయంలో ఏమాత్రం వ్యాపారాలు వర్గం ప్రధాన వృత్తిగా ఉన్నటువంటి వర్గం ఆర్యవైశ్యం. వాటిని మాత్రం ఆరాధిస్తూ లోక కళ్యాణం కోసం కాంక్షించేటువంటి వ్యక్తులు ఆర్యవైశ్యం. ఈ దేశంలో చాలా క్లిష్టమైనటువంటి సమయాల్లో ఆర్యవైశ్యం చేసినటువంటి త్యాగాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. మీరంతా ఈ ఓటు వేసేటువంటి సందర్భంలో విజ్ఞతతో ఆలోచించాలి. శాంతి పద్ధతులకు భంగం లేకుండా ఉండేటువంటి ప్రభుత్వం రావాలి. శాంతి పద్ధతులను కాపాడేటువంటి ప్రజాప్రతినిధి మన ప్రాంతంలో ఉండాలి. ఆ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఆర్యవైశ్యులు శాంతి కాదు, అంతేగాని చేతకాని వారు మాత్రం కాదనే విషయం. దయచేసి మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపించండి. ఒక సామాన్యుడు నిత్యం ప్రజల్లో మమేకమై కలిసి పనిచేసేటువంటి వ్యక్తి పార్లమెంటు సభ్యుడు అవుతే ఏ విధంగా సమాజానికి సేవ చేసి చూపిస్తామనేటువంటి విషయాన్ని నేను రుజువు చేసుకుంటాను. వ్యక్తిత్వం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఉపకారాన్ని అపకారం పట్టి చేసేటటువంటి ఆలోచన ఎంత మాత్రం కూడా లేదు. ఆయన వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తిగత కష్ట సాధింపు కానీ లేదా ఇబ్బంది పెట్టాలనేటువంటి యోచన కానీ లేనటువంటి ఒక చక్కటి రాజకీయ ఉత్తమ ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తిగా అంజబాబు గారు మనకి కలుగుతుంటాం. కాబట్టి ఈ యొక్క పట్టణంలో వండుకున్నటువంటి వాణిజ్య శ్రేష్ఠులందరూ కూడా వ్యాపారంతో పాటు అందరూ పనిచేసేటటువంటి వారు కూడా ఉపాధి దెబ్బతినేటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపై ఆలోచన చేయమని చెప్పి మనం కోరినప్పుడు వారు నన్ను నేను వారితో కలిసి 3 పర్యాయాలు నేషనల్ హైవే అథారిటీతో విజయవాడ అధికారులు అరాచకం, భయం
రౌడీయిజం అనేది సృష్టించాలి, అల్లరి చేయాలి. లా అండ్ ఆర్డర్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో అంజబాబు గారు చూపెడతా, డెఫినెట్గా చూడాలి. ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి అండగా ఉంటామని మేమంతా కూడా మీకు సభాముఖంగా మాట్లాడుతున్నాం. మన ఇంట్లో వాళ్ళతో చేయించాలి, మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మనం వివరించి మార్చకపోతే మార్పు రాదు. కానీ మన అందరినీ కోరికలు ఉంటాయి, మార్పు తీసుకురండి, అందరూ కలిసి ఆనందంగా జీవిద్దాం. తెలుగుదేశం అలాగే బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ రామాయణ గారిని జనసేన అభ్యర్థిగా ఆయన నామినేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నికల గుర్తు క్లాసు. అలాగే బీజేపీ అభ్యర్థిగా బొగ్గల శ్రీనివాస వర్మ, ఆయన ఎన్నికల గుర్తు కమలం. ఈ రెండు గుర్తుల మీద మీకు గెలిపించవలసిందిగా ముందే విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అమరావతి రాజధానికి ఏకీకరించి ఆమోదం కూడా చేయడం జరిగింది. ఆమోదం చేసి అధికారం వచ్చిందంటే 3 రాజధానులు చెప్పి 3 ప్రాంతాలు ఉంటుందని చెప్పబడడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు కూడా మనకు పూర్తి అయిపోతే ఈ రాష్ట్రంలో తాగునీటికి రాష్ట్రంలో ఎక్కడో ఉంది, రోడ్డు లేనటువంటి పరిస్థితి. మరి ఆర్ఎస్ సంఘాలు సభ్యులందరూ కూడా మరి ఆయనతోటి మమేకమై ఎప్పటి నుంచో మనందరం ఆయనతో సాన్నిధ్యం, మనం ఎంతో ఫ్రెండ్షిప్ మనం మెయింటైన్ చేస్తూ ఈరోజు దాకా ఉన్నాం. మరి 2 పర్యాయాలు వారు మరి ఎమ్మెల్యేగా చేశారు. మరి ఆ 2 పర్యాయాలు మరి ఎమ్మెల్యేకి మనం ఎలా ఉన్నామో, అప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో, మరి పరిస్థితులు ఎలా ఉన్నాయో, అలాగే డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, అలాగే మన దేవాలయ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మరి ఓటు హక్కు వినియోగించుకోవాలి మనం. అలాగే మనం వేసి మన ఫ్రెండ్స్ తోటి, మన ఇంటి సభ్యులతోటి, మన చుట్టాలతోటి అందరితో కూడా ఓటింగ్ శాతాన్ని పెంచి మరి ఈ నాయకుడికి భారీ మెజార్టీ ఇవ్వాలి. మన ఆదివేశులని, ఓసీలోని ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరికీ కూడా సరైన విధానంగా స్కీమ్లు అందజేస్తారు. అది కూడా మీరు కొద్దిగా దృష్టి సారించి ప్రభుత్వం వారు ఇచ్చే స్కీమ్లన్నీ కూడా అమలు జరిగేటట్టు చూడాలి. వాళ్ళు కొంతమంది అడిగితే కొన్ని కారణాలు మొదలు పెట్టి కొన్ని స్కీమ్లు ఆగిపోతున్నాయి. అవి కూడా మీ దగ్గరికి మేము కానీ వాళ్ళు కానీ వచ్చినప్పుడు మీరు చేసి పెట్టాలని సభముఖంగా కోరుకుంటున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూటమి పేరుతో కొంతమంది ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, దయచేసి ప్రజలు కూటమిని వారిచ్చే హామీలను నమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన పట్టణంలోని 20, 18, 19, 16, 3 వార్డుల్లో ఆయన పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేసింది తమ ప్రభుత్వమేనని అన్నారు. ముఖ్యంగా పట్టణంలో 39 వార్డులు ఉండగా ప్రతి వార్డులో కూడా తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. ముఖ్యంగా పట్టణంలో ప్రతిరోజు ప్రజలకు అందించే 1 కోటి లీటర్ల మంచినీటి సామర్థ్యాన్ని 2,80,00,000 వరకు పెంచడం జరిగిందన్నారు. అంతేకాకుండా 2053 సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని అమృత పథకం 3వ విడతలో 48 కోట్ల నిధులను మంజూరు చేయించి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పట్టణంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని, లబ్ధిదారులు గృహాలను కూడా నిర్మించుకుంటున్నారని అన్నారు. అయితే 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసిన రామాంజనేయులు అభివృద్ధికి దూరంగా ఉన్నారని, పేపర్ అడ్డం పెట్టుకుని కాలాన్ని వృధా చేశారని వ్యాఖ్యానించారు. ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి తిరిగి పట్టం కట్టాలని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాలను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తోట బోగయ్య, మెంటే బలరాం, భోగిరెడ్డి హనుమాన్, గోపిశెట్టి సుబ్బారావు, కోడే విజయలక్ష్మి యుగంధర్, మాదిరెడ్డి శ్రీనివాస్, నంతమూరి ఆంజనేయులు, రవిచంద్రశేఖర్, బొబ్బిలి రాము, గుత్తుల భాస్కర్, గంధం సీతారాం, మాదాసు రంగబాబు, షేక్ రబ్బానీ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మా ఫ్యాన్ గుర్తు తీసుకెళ్ళి మన ప్రీతమ నాయకులు గన్ శ్రీనివాస్ గారు. నడవాలి. బీసీలను హక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా సందేశం ఇచ్చారు. కాళ్ల మండలం సీసలి గ్రామంలో గ్రీన్ వ్యూలో నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు ఫోన్ తన సందేశాన్ని ఇచ్చారు. మంచి వ్యక్తి నియోజకవర్గ అందుబాటులో ఉండే పీవీఎల్ నరసింహరాజును ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డిని తెలియజేశారు. రాజ్యసభ సభ్యులుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేషన్ సొసైటీలు, జడ్పీటీసీలు, ఏఎంసీలను బీసీలకు పెద్దపీట వేసి హక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు. యాదవులకు రాజ్యసభ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్క బీసీలను కూడా రాజ్యసభ సీటు ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు, యాదవ సంఘ జిల్లాల ఇన్ఛార్జీలు బీవీరావు, రాజాబాబు, జడ్పీటీసీ పచ్చికొళ్ల సోమేశ్వరరావు, సర్పంచ్ వరలక్ష్మి మన్నే నాగరాజు, మాజీ ఎంపీపీ కందుల మల్లికార్జునరావు, మన్నే లలితాదేవి, డొక్కు సోమేశ్వరరావు, మన్నే శ్రీనివాస్, తానికి నాగరాజు, మన్నే పోతురాజు, గూడూరి జగదీష్, నియోజకవర్గ స్థాయి యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అయినా తప్పనిసరిగా బీసీల సహకారంతో ఎవరైనా ఎన్నికల్లో నెగ్గగలరు. అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు బీసీలకంటూ కొంత గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దాన్ని మనందరం కూడా ఒప్పుకొని తీరాలి. ఆయన అనంతరం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇక మళ్ళీ బీసీలు కాదు, వాడటానికి మటుకి తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని ప్రచారం చేసుకుని బీసీలను వాడుకొని ముఖ్యమంత్రి అయిన వ్యక్తే కానీ బీసీలకు ఎప్పుడూ కూడా ఈ రోజు ఇస్తున్న గౌరవం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. ఇవాళ మీరు ఎప్పుడైనా సరే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటాడు కానీ ఎప్పుడూ కూడా ఇంకో రకంగా మాట్లాడు. అలాగే పదవులు ఇవ్వడంలో కూడా మరి కారుమూరి నాగేశ్వరరావుకి మంత్రి ఇవ్వటం కానివ్వండి, వాళ్ళ అబ్బాయికి మళ్ళీ ఏలూరు పార్లమెంట్ ఇవ్వటం కానీ, మరి గుమ్మాబాల్ గారికి ఇక్కడ ఎంపీ ఇవ్వటం, అలాగే రాజమండ్రి కూడా గూడూరు శ్రీనివాస్ గారికి ఒక బీసీకి ఎంపీలు ఇవ్వటం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలోనూ లేవు. మన నరసాపురం చూసుకుంటే ఎప్పుడు రాజులు లేకపోతే కాపులు, ఏలూరు చౌదరీసు, అలాగే రాజమండ్రి కూడా చౌదరీసే. అంత చౌదరీసు ఎన్నో సంవత్సరాలుగా ఎంపీలు పదవుల్లో ఉన్న వాళ్ళ చోట బీసీలను పెట్టి నెగ్గించాలంటే ఎంత ధైర్యం కావాలి, బీసీల కోసం పైకి తీసుకోవడం ఎంత తపన ఉంటే ఆయన అంత ఛాలెంజింగ్గా తీసుకుని వీళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు మా గూడూరు బొమ్మబాల్ గారు చూసుకుంటే ఆవిడ చాలా విద్యావంతురాలు, లాయర్ చదువుకున్నారు, 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు, భీమవరం కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించి మరి కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి ఆవిడ. మరి అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఆ పార్టీకి సేవలు అందిస్తూ మరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కూడా అడగకుండా సీట్ అనౌన్స్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సీట్లు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాడికి సింగిల్ గా ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేదు ఈ ప్రజల మధ్యకి. ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ పాల్పడుకొని అతన్ని తోడు పెట్టుకొని
మళ్ళా బీజేపీని పట్టుకొని ఇంకా షర్మిల గారిని పట్టుకొని నానా చావు చేస్తూ ఎన్నికలకు వస్తూ ఉన్నాడు. అంటే అతను గొప్పవాడ? మేనిఫెస్టో అంటే అది ఒక పవిత్ర దండంగా భావించి అన్ని తను ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అంటూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడు అనే విషయాన్ని మీరందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు. ఆయన 5 సంవత్సరాల్లో మన ఉన్ని నియోజకవర్గాన్ని ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ఆయన ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని కార్యకర్త కష్టసుఖాలు తెలుసుకుని ఈ రోజున ఆయన ఈ అక్షరాలు ఏదో ఏ డెవలప్ చేశాడు. మన నర్సాపల్లి నియోజకవర్గానికి ₹1 గ్రాంట్ ఇచ్చాడైనా, ఒక్క గ్రామాన్ని వెళ్ళి ప్రజలను కలిశాడా? ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. వారికి తగిన బుద్ధి చెప్పాలంటే మన పిల్లల నర్సర్ గారిని పార్టీ మెజార్టీలో గెలిపించుకుని సంవత్సరంలో అన్ని మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వ్యాపారం చేస్తామని మనందరూ కూడా చెప్పాలని మనస్ఫూర్తిగా యాదవ సోదరులందరికీ ఈ 4 మండలం నుంచి వచ్చిన యాదవ సోదరులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మన నాయక్ పెద్దరాజు గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్కే వెతుకోటేయాలి, తెలుగుదేశానికి ఎత్తుకోటేయకూడదు. కానీ అందరూ ఇక్కడ పిచ్చేసిన వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్కే, వీళ్ళందరూ వైఎస్ఆర్కే వెళ్తారు. కానీ రానటువంటి వాడు కొంతమంది ఉన్నారు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, రాకపోతే కుదరకపోవచ్చు. కానీ మీరు చేయవలసింది ఏంటంటే దేనికి ఓటు వేయాలి, ఎందుకు తెలుగుదేశానికి వేయకూడదు అనేటువంటిది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రామంలో ఉన్న వాళ్ళకి అందరికీ, రానటువంటి వాళ్ళకి అందరికీ చెప్పాల్సిన బాధ్యత మీ మీద, నా మీద, ఇక్కడ డయాస్ మీద ఉన్న వాళ్ళ మీద ఉంది. రాజ్యసభ నలుగురికి ఇస్తే నలుగురు బీసీలే, అందులో మనం యాదవ్ ఒకరు భేదం వస్తాంలో నెల్లూరు జిల్లా. అలాగే మొట్టమొదటిగా అసెంబ్లీ ఫామ్ చేయడంతోనే మొట్టమొదటి యాదవ్గా అనిల్ కుమార్ యాదవ్. 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మార్పులు చేసినప్పుడు కాకుమన్ నాగేశ్వరరావు. ఈ కాకుమన్ నాగేశ్వరరావుకి బాగా మీరు అందరూ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం చిన్నపుల్లేరు, పెదపుల్లేరు, కలసపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులను కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధరతో పాటు ₹2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు వారాడ కొండలరావు, చింతా ఆదిశేషు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతన్న నాయకత్వం, రైతన్న నాయకత్వం, రైతు బిడ్డల నాయకత్వం, ఈ దేశానికి ఎన్నుముక రైతు బిడ్డ నాయకత్వం, ఈ దేశానికి అన్నం పెట్టే రైతు నాయకత్వం, ఈ దేశం ధాన్యానికి మద్దతు ధర, ధాన్యానికి మద్దతు ధర, రైతుకి 2 లక్షల రుణమాఫీ, రైతుకి 2 లక్షల రుణమాఫీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.